ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100 డేస్ ఆడాలంటే సినిమాలో ఒక స్టార్ హీరో ఉండాలి, సినిమా స్టోరీ బాగుండాలి, సినిమాలో హెవీ ఫైట్ సీన్స్ ఉండాలి. ఇలా అన్ని ఉన్నా సరే సినిమా 100 డేస్ ఆడుతుందన్న నమ్మకం అయితే లేదు. అలాంటిది సినిమాలో ఒక పాట వల్ల సినిమా 100 డేస్ ఆడిందని మీలో ఎంతమందికి తెలుసు? అసలు మ్యాటర్ ఏంటంటే, ఆలీ గారు హీరోగా, ఇంద్రజ గారు హీరోయిన్ గా చేసిన సినిమా పిట్టల దొర. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా సినిమాని రిలీజ్ చేద్దాం అనే టైంలో సినిమాని కొనుక్కోవడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందటికి రాలేడంట. ఎందుకంటే పిట్టల దొర సినిమా ఒక చిన్న సినిమా, పెద్ద స్టార్ హీరో లేడు, స్టార్ హీరోయిన్ లేదు, భారీ బడ్జెట్ కూడా లేదు. ఒకవేళ ఈ సినిమాని తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతారని చెప్పి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాని కొనుక్కోవడానికి ముందటికైతే రాలేడంట. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన భాగ్యలక్ష్మి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ టైంలోనే భాగ్యలక్ష్మి గారి దగ్గరికి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఇలా అన్నాడు, అప్పటికి మంచి ఫేమ్ లో ఉన్న బాబు మోహన్ గారితో ఒక సాంగ్ 2-3 సీన్లు చేయండి, ఆ సినిమాని నేనే కొనుక్కుంటా అని అన్నారంట. ఎందుకు అలా అన్నారంటే, పిట్టల దొర సినిమా కంటే 3 ఏళ్ల ముందే రాజేంద్ర ప్రసాద్ గారి మాయలోడు సినిమా వచ్చింది. ఆ మాయలోడు సినిమాలో బాబు మోహన్ గారిది అలాగే సౌందర్య గారిది చిటపట్ట చినుకులు అనే సాంగ్ ఉంది. ఆ ఒక్క పాట వల్ల సినిమా 365 రోజులు ఆడింది కొన్ని సెంటర్లో. సో ఆ నమ్మకంతో ఈ డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్నాడు. సో చేసేదేం లేక బాబు మోహన్ గారిని పెట్టి ఒక సాంగ్ అయితే తీశారు, ఇంత బువ్వుంటెయ్యమో ఇంత కూరుంటెయ్యమో అని. అలాగే కొన్ని సీన్లు కూడా రీషూట్ చేశారు. సో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా అందులో బాబు మోహన్ గారిది ఒక స్పెషల్ సాంగ్ ఉందని ఎవరికి తెలియదు. ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇంకా బాబు మోహన్ గారి సాంగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎవర్ గ్రీన్ హిట్ అయింది పాట. ఆ ఒక్క పాట వల్ల సినిమా కొన్ని సెంటర్లో 100 డేస్ ఆడింది. ఆ టైంలో బాబు మోహన్ గారి క్రేజ్ అలా ఉండే.